హలో ఫ్రెండ్స్, మహాశక్తి పథకం గురించి ఈ వీడియో అయితే పూర్తిగా డీటెయిల్స్ ఏమేం కావాలో అందులో ఈ వీడియోలో ఉన్నాయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. డాక్యుమెంట్స్ ఏమేం కావాలనేది పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఈ మహాశక్తి పథకం అంటే మనకేంటంటే ఒక్కొక్క నెలకు వచ్చేసేసి 1500 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కదా, ఆ పథకం గురించి అండి. ఈ పథకం అమలు అవ్వడానికి డేట్ ఫిక్స్ అవ్వలేదు. అయితే ఈ పథకానికి ఏమేం కావాలనేది నేను డాక్యుమెంట్స్ చెప్తాను, అవి అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు కావాలంటే మనకి తీసుకోవడానికి టైం ఉండదండి. అవి ఏమేం కావాలంటే ఫస్ట్ వచ్చేసేసి ఆధార్ కార్డు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆధార్ కార్డుకి వచ్చేసేసి ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ అప్డేట్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు అండి. రేషన్ కార్డు మీకు రేషన్ కార్డు ఉంటే అయితే ఈ పథకానికి అయితే మీరు పూర్తిగా అర్హులు. ఇంకా థర్డ్ వచ్చేసేసి బ్యాంక్ అకౌంట్ అండి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ పర్సన్, ఈ పథకం పొందే పర్సన్కి 18 నుంచి 59 లోపు మహిళలు అందరూ దీనికి అర్హులండి. అందరికీ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్స్ రన్నింగ్లో ఉండవండి. అలా రన్నింగ్లో ఉన్నాయో లేదో మీరు ఫస్ట్ చేయాల్సిన పని అయితే బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా ఇదైతే చెక్ చేసుకోండి. ఒకవేళ రన్నింగ్లో లేకపోతే మీరు ఒక 100 రూపీస్ అందులో వేసి తీయండి. 200 వేసి 100 విత్డ్రా చేయండి. అప్పుడు రన్నింగ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకొక విషయం అండి, బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అయితే తప్పకుండా లింక్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఫోన్ నెంబరు లింక్ చేయించుకోండి ఒకవేళ మీకు లింక్ అవ్వకపోతే. ఇంకొకటి ఫోర్త్ వచ్చేసేసి క్యాస్ట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటున్నారండి ఈ పథకం పొందడానికి. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకొకటి ఫిఫ్త్ వచ్చేసేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ కూడా తీసుకోండి తప్పకుండా. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అసలు తప్పకుండా అవసరం అండి మనకి. ఇవి రెండు నాకు తెలిసి గత ప్రభుత్వంలో తీసుకున్నవి, ఈ ఇయర్ ఎలక్షన్స్కి ముందు తీసుకున్నవైనా ఇవి చల్లవు. ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉంటాయి కాబట్టి అవి చల్లవండి. ఇప్పుడు మనకి కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అయితే కావాలి కంపల్సరీ. ఇప్పుడు దగ్గరలో మీకు ఎక్కడ క్యాస్ట్ ఇన్కమ్ ఇస్తున్నారో కనుక్కొని క్యాస్ట్ ఇన్కమ్ అయితే సచివాలయాల్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ క్యాస్ట్ ఇన్కమ్ తీసేసుకొని మీరు రెడీగా ఉంచుకోండి. అయితే ఈ పథకం పొందడానికి 18 నుంచి 59 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కళ్ళు అర్హులండి. అంటే మా ఇంట్లో 2-3 ఉన్నాము, 18 దాటిన వాళ్ళం మేమందరం దానికి అర్హులా అని చాలామందికి డౌట్ అయితే ఉందండి. దీనికి ఆన్సర్ వచ్చేసేసి, ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఉందనుకోండి, ఒక ఇంట్లో ఒక అత్తయ్య కోడలు 2 ఉంటారండి. ఆ ఇద్దరికి 59 లోపు ఏజ్ ఉంటే ఒక రేషన్ కార్డుకు వచ్చేసేసి ఒకళ్ళు అర్హులండి. నాకు తెలిసినంత వరకు ఒక రేషన్ కార్డులోనే జాయింట్ ఫ్యామిలీ మొత్తానికి ఒకే కార్డు అయితే ఒకళ్ళే అర్హులు అవుతారండి. అదే ఎవరి కార్డు వాళ్ళకి స్ప్లిట్ చేయించుకొని ఆల్రెడీ ఉంటే మీకైతే ఇద్దరికి చెరొక రేషన్ కార్డు ఉంది కాబట్టి 2 ఈ పథకానికి అర్హులండి. అందువల్ల రేషన్ కార్డు ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క పథకం చొప్పున ఒక్కొక్కళ్ళకైతే ఇందులో అర్హత ఉంటుందండి. అయితే ఆధార్ అప్డేట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సెకండ్ వచ్చేసేసి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇదైతే తప్పనిసరి. అయితే 300 యూనిట్ల లోపు కరెంట్ బిల్ కూడా వచ్చి ఉండాలి అంటున్నారండి. ఇంకా ఈ పథకం గురించి నేనైతే ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో నేను రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.